అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వరద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువన ప్రాణహిత నీరు గోదావరిలో కలుస్తూ ఉండటంతో భద్రాచలం వద్ద నీటి మట్టం వేగంగా పెరుగుతూ 37.2 అడుగులకు చేరుకుంది. దీంతో తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. కుక్కునూరు, వేలేరు పాడుల్లో కాజ్వేలు మునిగిపోయాయి. 14 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. కాటన్ బ్యారేజ్ ధవళేశ్వరం 175 గేట్లనెత్తి 3,54,341 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు. ధవళేశ్వరం వద్ద నీటి మట్టం 9.70 అడుగులుగా ఉంది. భద్రాచలానికి దిగువన ముంపు మండలాలైన కుక్కునూరు, వేలేరు పాడుల్లో వరద ముంపు తీవ్రత కనిపిస్తోంది. కుక్కునూరు దాచారం మార్గంలో గుండేటి వాగు కాజ్వేపై వరద చేరటంతో రాకపోకలు నిలిచిపోయాయి. వేలేరుపాడు మండలం ఎద్దువాగు కాజ్వేపై వరద పెరుగుతూ ఉండటంతో 14 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. స్థానికులు పునరావాస కాలనీలకు తరలి వెళ్తున్నారు. వరదలతో ఏలూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తమై ఆయా ప్రాంతాలకు ప్రత్యేక అధికారులను పంపించింది. శనివారం తెల్లవారుజామున మొదటి ప్రమాద హెచ్చరిక జారీ కాబోతోందని, యంత్రాంగమంతా మరింత అప్రమత్తంగా ఉండాలని ఏలూరు కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఇక మరోవైపు పోలవరం వద్ద గోదావరి నీటి మట్టం పెరగటంతో స్పిల్వే నుంచి 5,02,478 క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెట్టారు. ముందస్తుగా ప్రభావితమయ్యే అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల అధికారులను అప్రమత్తం చేసినట్లు ప్రఖర్ జైన్ తెలిపారు. ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ అధికారులకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు ఇస్తున్నట్టుగా తెలిపారు. ప్రజలు అత్యవసర సహాయం, సమాచారం కోసం విపత్తుల నిర్వహణ సంస్థలో 24 గంటలు అందుబాటులో ఉండే స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు 112-1070, 1800-425-0101 కి సంప్రదించాలన్నారు. గోదావరి నది పరివాహక ప్రాంతం లంక గ్రామ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బోట్లు, మోటార్ బోట్లు, స్టీమర్లతో నదిలో ప్రయాణించటం, వరద నీటిలో ఈతకు వెళ్లటం, చేపలు పట్టటం, స్నానాలకు వెళ్లటం వంటివి చెయ్యరాదని సూచించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన లక్ష్మీ బ్యారేజ్ నుంచి దిగువకు 8 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇదే సమయంలో సీలేరు నుంచి 2,400 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజ్ వద్ద నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ఇక్కడ ఇన్ఫ్లో 2,94,323 క్యూసెక్కులుంది. దీంతో బ్యారేజీ 175 గేట్లను పైకి లేపి 2.9 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. కాటన్ బ్యారేజీ వద్ద 9.10 అడుగుల నీటి మట్టం నమోదైంది. వ్యవసాయ, తాగునీటి అవసరాల నిమిత్తం తూర్పు డెల్టాకు 4,800 క్యూసెక్కులు, సెంట్రల్ డెల్టాకు 2,450 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు 6,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇక మరోవైపు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. శుక్రవారం రాత్రికి శ్రీశైలం ఇన్ఫ్లో 1,77,873 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 1,68,868 క్యూసెక్కులుగా ఉంది. పోతిరెడ్డిపాడు నుంచి 20,000 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఇక అదేవిధంగా ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 32,220 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం 3 గేట్లెత్తి 81,333 క్యూసెక్కులు సాగర్ కు విడుదల చేశారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా శుక్రవారం రాత్రికి 882.9 అడుగుల వరకు ఉంది. శ్రీశైలం నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా 203.89 టీఎంసీల వరకు ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.